నెక్స్ట్ చేవెళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వరరావు గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, రంజిత్ రెడ్డి ఉన్నాడు. ఈ కాసాని జ్ఞానేశ్వరరావు గురించి చెప్పాల్సి వస్తే పాపమైన పెద్ద మనిషి అయిండు, 70 ఏళ్ళు ఉంటాయి. ఆయనను పెద్దగా ఎవరు అంటే ముదిరాజ్ కమ్యూనిటీ, ముదిరాజులలో మంచి పేరు ఉంది. కానీ రంజిత్ రెడ్డికి మొదట టికెట్ ఇస్తామని టీఆర్ఎస్ చెప్పిన తర్వాత ఈయన టీఆర్ఎస్ ఎంపీ సీటు ఈయన వద్దని కాంగ్రెస్ లోకి పోయిన తర్వాత ఆయనకి ఇవ్వడం వల్ల ముదిరాజులలో కూడా మాకు ఓడిపోయే సీట్ ఇచ్చిండు అనేది వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇంకోటి ఆయన తరపున ప్రచారం చేస్తలేరు, ఖర్చు పెడతలేరు, అసలు వాళ్ళకే ఆశలు లేవు. ఈ కాసాని అన్న గురించి ఇది ఉంది. నేను చేవెళ్ళి వెళ్ళినా, తాండూరు వెళ్ళినా, రాజేంద్ర నగర్ వెళ్ళినా, సరూర్ నగర్ వెళ్ళినా, మనం నువ్వు కూడా వెళ్ళినావు, విక్టోరియా మెమోరియల్ స్టేడియంకి వెళ్ళినాం. ఇట్లా మనం రాష్ట్రం అంతా తిరిగినాం. పరిగి, చేవెళ్ళ, వికారాబాద్, షేర్లింగంపల్లి, నువ్వు బొటానికల్ గార్డెన్ ఎక్కడన్నా కాసాని జ్ఞానేశ్వరరావు పేరు చెప్తారా? అస్సలు పేరు చెప్పలే. కానీ ఫస్ట్ నేను వెళ్ళిన సర్వే ప్రకారం మీద కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు ప్రథమ స్థానంలో ఉంది. రంజిత్ రెడ్డిది ఏదో 2-3 అట్లా. కానీ ఈయన పేరు కూడా ఎవరు తీయలేదు. రంజిత్ రెడ్డి పేరు కూడా ఈయన మంచోడిన కోటేస్తే ఎవరు చెప్పట్లే. పార్టీ పరంగా కొందరు ముస్లింస్, కొందరు కాంగ్రెస్ వాళ్ళు మేము వేస్తామన్నట్టు కొందరు అంటున్నారు. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి అడిగినప్పుడు మేము మోడీని చూసి అన్న కొండా విశ్వేశ్వరరెడ్డికి వేస్తామంటారు. సేమ్ సికింద్రాబాద్ లో ఉన్నట్టే మేము మోడీని చూసి మేము కొండా విశ్వేశ్వరరెడ్డికి ఓటేస్తామని చెప్తారు. రెడ్డి గురించి కానీ రంజిత్ రెడ్డి గురించి కానీ నువ్వు తిరిగిన దగ్గర జెన్యున్ గా ఎట్లా ఏం మాట్లాడుకున్నారు అన్న? నేను తిరిగిన దగ్గర అయితే ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు ఎక్కువ వెళ్ళింది. నేను పబ్లిక్ టాక్ అంటే వాళ్ళ దగ్గర పోయితే నేను చెప్పాను ఎందుకమ్మా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అంటే వాళ్ళు కొందరు మోడీ పేరు చెప్తున్నారు. రెండవది ఏంటంటే కొండా విశ్వేశ్వరరెడ్డి చదువుకున్న వ్యక్తి, మంచి వ్యక్తి, ఆయన కొంచెం అనుభవం ఉంది. ఈ కాసాని కావచ్చు, రంజిత్ రెడ్డి కావచ్చు, ఈ కాసాని అనేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది, ఆయన గెలిచిన ఆ పార్టీలో ఉంటారని గ్యారంటీ లేదని ఒక సమాధానం మన దగ్గర వస్తున్నది. చాలా వీడియోస్ కూడా వైరల్ అయినాయి, లక్షల వీడియోస్ వైరల్ అయినాయి. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక స్టామినా లేదన్నట్టు ఇక అయిపోయింది. అలా గెలిచిన ఆ పార్టీలో ఉండడు ఆయన. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిస్తే ఈరోజు బీజేపీ పార్టీ ఒక స్ట్రాంగ్ అవుతుంది అన్న. ఖచ్చితంగా మాకు కావాలని కొండా విశ్వేశ్వరరెడ్డికి ప్లస్ పాయింట్ చెప్పాను. రంజిత్ రెడ్డి గురించి ఏం మాట్లాడుతున్నారు? రంజిత్ రెడ్డి గురించి చెప్తే ఇక రంజిత్ రెడ్డి గురించి కొందరు ఇక విచిత్రంగా మాట్లాడుతున్నా. నాకు ఎక్కువ పబ్లిక్ టాక్స్ అయితే ఆయనకి దొరకలే. ఏదో 2-3 సంథింగ్ దొరికిందన్న రావాలి, రంజిత్ రెడ్డి రావాలి. కానీ ఒక విషయం చెప్పిండ్రు, మన రాజ్యాంగాన్ని కాపాడాలంటే రంజిత్ రెడ్డి రావాలని చెప్పారు. ఎందుకు నాకు తెలియదు, నువ్వు చెప్పాలి. అంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీ వస్తే రాజ్యాంగం డేంజర్ జోన్ లో ఉంది అని అట్లా అన్నారు. కొందరు అన్నారు. రైట్. అదే కాంగ్రెస్ కొంచెం ఫేవర్ ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి అభిమానులు, రాహుల్ గాంధీ అభిమానులు చెప్పొచ్చు అట్లా అన్నట్టు. రైట్. ఓవరాల్ గా ఎట్లుండే నీకు అంటే ముగ్గురు అభ్యర్థుల్లో ఫస్ట్ లిస్ట్ లో కొండా విశ్వేశ్వరరెడ్డి, సెకండ్ లిస్ట్ లో రంజిత్ రెడ్డి. రైట్. నేను కూడా తిరిగినా కదా, నేను ఎక్కువ శాతం తాండూరు ఇటు అన్ని దాదాపు సరూర్ నగర్ అన్ని తిరిగితే నేను మెయిన్ బస్ స్టాండ్లలో కూడా వెళ్ళిన. మహిళలు కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నారు మహిళలు. ఎందుకంటే బస్సులలో సీట్లు దొరుకుతున్నాయని అడిగిన, అన్నా సీట్లు దొరుకుతలేవంటారు. ఏమైందంటే బస్సులు తక్కువైపోయినాయి అంటారు. సీట్లు దొరుకుతలేవంటారు. మరి కాంగ్రెస్కి ఓటేస్తారంటే ఇంకా మాకు ఇంతగానో మాకు రెస్పెక్ట్ లేదు, కండక్టర్లు ఆపుతలేరు, మాకు విలువ లేదని వాళ్ళు అంటారు. స్టూడెంట్స్ కానీ మగవాళ్ళు కానీ మాకు సీట్లు దొరుకుతలేవు. వాళ్ళ జుట్టు కాదు, ఆడోళ్ళేమో జుట్లు పట్టుకోవాల్సిన పరిస్థితి. కొందరు అందులోనే నూనె పెట్టుకోవడము, జడలు వేసుకోవడము, చూసుకోవడం, అద్దం తెచ్చుకొని పౌడర్ పెట్టుకోవడం చేస్తున్నారు అని చెప్పి మన కండక్టర్లు చెప్తున్నారు. అంటే ఫ్రీ బస్సు వల్ల కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ తగిలేటట్టు ఉంది రూరల్ లెవెల్లో. నేను వెళ్ళినా కదా, ఇప్పుడు కేసీఆర్ బతుకమ్మ చీరలు ఎట్లయిందో రేవంత్ రెడ్డికి ఫ్రీ బస్, మహిళలకు ఫ్రీ బస్ చాలా ఎఫెక్ట్. మగపిల్లలు అయితే స్టూడెంట్స్ అడిగితే అన్న మాకు డబ్బులు కట్టినాక కూడా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది, బస్సు ఊగుతుంది ఇట్లా అంటే. బొటానిక్ గార్డెన్ లో ఒక ఆయన పెద్ద ఆయన కూడా ఇట్లా సేమ్ అన్నాడు. మరి ఆడవాళ్ళకి పెట్టిన కదా, ఆడవాళ్ళకి వస్తే మా మొగలకు కూడా పెట్టని చెప్తున్నారు. ఇప్పుడు అంటే వాళ్ళను చిచ్చు పెట్టినట్లు పరిస్థితి. ఇప్పుడు చేవెళ్ళ నియోజకవర్గంలో కానీ ఎంటైర్ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఫ్రీ బస్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అన్నిటికీ మించి ఈ ఫ్రీ బస్ వల్ల ఆటో డ్రైవర్లు ఎవడు కనబడితే వాడికి మాకు రేవంత్ రెడ్డి వల్ల, కాంగ్రెస్ వల్ల మాకు గిరాకీ తగ్గింది, మా పొట్ట మీద కొట్టిండు, ఇంతకుముందు 2000 వచ్చేది ఇప్పుడు 500-600 వస్తున్నాయి అనేది బాగా వాళ్ళు ఏడబోతే అక్కడ చెప్తున్నారు. దీనివల్ల రంజిత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ చేవెళ్ళలో చాలా పెద్ద దెబ్బ ఈ సెక్టర్. తర్వాత అన్నిటికి మించి మోడీ మానియా చేవెళ్ళ నియోజకవర్గంలో నడుస్తుంది. మేము మోడీని చూసి ఓటేస్తాం, మాకు 370 ఆర్టికల్ రద్దు చేసిండు, ఇంటర్నేషనల్ వైడ్ గా మాకు కొంచెం మంచి పేరు వచ్చింది, వేరే దేశాలలో గుర్తిస్తున్నారు, రామ మందిరం కట్టిండని మహిళలు ఎక్కువ మంది ఫేవర్ కావడం చేవెళ్ళ నియోజకవర్గంలో మహిళలు అయితే చదువుకున్న విద్యార్థులు ఏమంటున్నారంటే అన్న టెర్రరిజం తగ్గింది. ఇప్పుడు మన హైదరాబాద్ లో చూస్తే హైదరాబాద్ లో బాంబు బ్లాస్ట్ గోకుల్ నగర్ లో కావచ్చు, దిల్సుఖ్ నగర్ లో కావచ్చు, వన్స్ అపాన్ ఎ టైం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది.
ఇవి వాళ్ళు చెప్తున్నారు, అట్లా విశ్లేషిస్తున్నారు. మోడీని ఎందుకు సపోర్ట్ ఇస్తారో బలంగా చెప్తారు, కానీ రాహుల్ గాంధీకి చేసే వాళ్ళు అంత బలంగా చెప్పట్లే. అదేవిధంగా కేసీఆర్ చెప్పేటోళ్ళు కూడా అసలు నువ్వు కేసీఆర్ అంటే నేను కొడతామని కట్టుతో పట్టుకుని నాతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే కేసీఆర్ ప్రధాన సీన్ ఉందా, ముందు అయినదైనకు నడువు మన నదులకు నడక నేర్పిరంటే అయినదైనకు నడువమని అంటున్నారు. అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ గురించి కూడా మొదట్లో ఈయన చేసిన మంచి పనులు చాలా మంది తెలవలే. మనం కోట్పల్లి రిజర్వాయర్ లో ఒక ఇంటర్వ్యూ చేసినాం. కోట్పల్లి రిజర్వాయర్ లో ప్రాజెక్టు చేస్తే దాంట్లో అనేక విషయాలు చెప్పిండు. ఆ కోట్పల్లి రిజర్వాయర్ ని డెవలప్ చేసింది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. వికారాబాద్ దగ్గర ఉంటది, దారూర్ దగ్గర ఉంటది, ఇటు తాండూరు కూడా దగ్గర సెంటర్ పాయింట్ లో మన అనంతగిరి కొండలకు దగ్గర ఉంటది. ఒకప్పుడు అక్కడ ఆ ప్రాజెక్ట్ దగ్గర అసాంఘిక కార్యకలాపాలు నడవడం, బీర్లు తాగడం, మర్డర్లు జరగడం, కొట్టుకోవడం ఇవన్నీ జరిగేటట. ఆయన అమెరికాకి వెళ్ళి వచ్చి తెలంగాణ ఉద్యమం చేయడం అంటే చాలా ప్లస్ పాయింట్ అన్నట్టు. తెలంగాణ ఉద్యమకారుడు కేవీ రంగారెడ్డి గారి మనమడు. కేవీ రంగారెడ్డి గారు తాత పేరు కేవీ రంగారెడ్డి అంటున్నా కదా, రంగారెడ్డి జిల్లానే వీళ్ళ తాత పేరు అవడం కూడా ప్లస్ పాయింట్. కేవీ రంగారెడ్డి గారు స్వతంత్ర సమరయోధులు, ప్రజాకారులకు వ్యతిరేకంగా నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడి ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ కు చెప్పిన వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు తాత కేవీ రంగారెడ్డి గారు. అనేక భూములు దానాలు చేయడం, మంచి పనులు చేయడం, ఉద్యమాలు చేయడం, పేదవాళ్ళ కోసం కొట్లాడడం వల్ల రంగారెడ్డికి ఆ రంగారెడ్డి జిల్లా అని పేరు వచ్చింది. కేవీ రంగారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి ఆయన పూర్తి పేరు. రంగారెడ్డి జిల్లా పేరు పెట్టుకున్నారంటే అట్లాంటి వారసత్వం ఉండడం. ఈయన అమెరికాలో పోయడం, ఈయన స్వతహాగా ఇంజనీర్ కావడం, తెలంగాణ ఉద్యమం కోసం ఈయన కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకోవడం, చేవెళ్ళ వికారాబాద్ పరిధి అటు సైడ్ అంతా రాజేంద్ర నగర్ సైడ్ చేయడం, తర్వాత టీఆర్ఎస్ చేస్తున్న కేసీఆర్ చేస్తున్న నియంతృత్వ పోకడలను ఎదిరించిన బయటకు రావడం, బయటకు వచ్చి కాళేశ్వరం అవినీతిని ఒక నీట్ గా అర్థమయ్యేటట్టు ప్రపంచానికి చెప్పడం, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయడం. అట్లా కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు మారిమోగిపోతుంది. చేవెళ్ళ అన్ని జిల్లాలలో చదువుకున్న వాళ్ళ దాంట్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒక్కొక్క ఊరికి 4-5 సార్లు పోయారట. ఇప్పుడు కాసాని గారు ఒక్కసారి పోలే, రంజిత్ రెడ్డి గారు కూడా ఒకసారి. విషయం చెప్పాలి, కొన్ని బీఆర్ఎస్ బండ్లే కనిపిస్తలేవు చిన్న ఆటోలు, డబ్బులు ఎందుకు బొక్కని అలా డీజిల్ బొక్క అది అని చెప్పేసి తిప్పడం కూడా బంద్ చేసి ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయి ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి పేరు వినబడుతుంది. ఆయన గొల్ల కుర్మలకు సంబంధించి నీడ అనే టోపీలు తయారు చేయడం, తర్వాత కోట్పల్లి రిజర్వాయర్ అది చేయడం, టూరిజం ప్లేస్ చేయడం వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడికి వెళ్ళడం, శనివారం ఆదివారం అక్కడ ఉండే బోట్ నడిపించుకునేటోళ్ళకు, పల్లీలు అమ్ముకునేటోళ్ళకు, లేకపోతే ఇంకేదన్నా సోడాలు అమ్ముకునేటోళ్ళకు, ఇట్లా అనేక రకాల ఉపాధి. అట్లా ఈయనకు మంచి పేరుంది. తర్వాత ఈయన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కొన్ని ఇట్లా సంస్థలు పెట్టి టాయిలెట్స్ క్లీన్ చేయించడము, రాష్ట్ర తెలంగాణ చేవెళ్ళ నియోజకవర్గ పరిధిలో పార్లమెంట్ పరిధిలో అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండే టాయిలెట్స్ కు సంబంధించి శానిటైజేషన్ కి సంబంధించి ఒక వెహికల్ పెట్టి ఒక టీం పెట్టి వీళ్ళే క్లీన్ చేపిస్తారు. ఈయన స్వతహాగా చేసిండు, అది కూడా కొంత అడ్వాంటేజ్ అన్నట్టు ప్లస్ పాయింట్. తర్వాత ఓపెన్ బోర్ ఉంటాయి కదా, ఓపెన్ బోర్ వేసి ఓపెన్ ఉంచుతారు కదా, ఈయన ఒకటి గూగుల్ మ్యాప్ ద్వారా దాన్ని ఐడెంటిఫై చేసేటట్టు ఒకటి కనిపెట్టి అవన్నీ కూడా క్లోజ్ చేయించిండు. అంటే పిల్లల బడి చావకుంటున్నాడు. మంచి పని, ఇదెంత మంచి పని. అట్లా ఈయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఒకటి బీజాపూర్కి సంబంధించి హైవే కొన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించి తీసుకురావడం, అది డెవలప్ చేయడం, ₹1 అవినీతి చేయకపోవడం, డబ్బు మీద అంటే రాజకీయాల నుంచి వచ్చి డబ్బు కోసం కాకుండా సేవ కోసం రావడం. అట్లా కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మంచి పేరుంది. రంజిత్ రెడ్డి గారికి ఇంకేందంటే కోళ్ళదాన కుంభకోణం అని, హనుమంతుడు గుడిని కబ్జా చేసిండు అనేది ఇట్లా ఆరోపణలు ఉన్నాయి. అసదుద్దీన్ ఓవైసీతో చేతులు కలిపిండని, కేటీఆర్ తో చేతులు కలిపి అనేక కబ్జా కోర్లలో ఇరుక్కున్నాడు అని చెప్పేసి ఈయన మీద పేరుండడం రంజిత్ రెడ్డి గారికి చాలా పెద్ద మైనస్. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏంటంటే మళ్ళీ లోకల్, ఈయన రంజిత్ రెడ్డి నాన్ లోకల్, మళ్ళీ ఈయన కరప్టెడ్, ఆయన నాన్ కరప్టెడ్, ఆయన మంచోడు, ఈయన చెడ్డోడు, ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, ఈయన తెలంగాణ ఉద్యమకారుడు కాదు, సంబంధం లేదు ఈయనకు. ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు టాప్ లో ఉన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ అయితే పాపం ఆయన ఏజ్ అయిపోయింది, 70 ఏళ్ళు ఉన్నాయి, ఆయన కొంచెం హెల్త్ సహకరించదు. ఆయన ఆ రకంగా టీఆర్ఎస్ వాళ్ళు కూడా రంజిత్ రెడ్డి మీద ఇంకోటి కోపం పెంచుకున్నారు. ఎందుకు, ఈయన టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తే అంటే వద్దని కాంగ్రెస్కి పోయాడు. ఈయన కాంగ్రెస్కి పోయాడు. ఇప్పుడు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నీకు సీట్ ఇస్తామంటే వద్దని చెప్పి కాంగ్రెస్ పోవడం వల్ల టీఆర్ఎస్ వాళ్ళు పగబట్టిరు. కష్టకాలంలో మా కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చినావు కాబట్టి మేమందరం కూడా మేము ఎట్లా గెలవం కదా కారు గుర్తు, మేము కొండా విశ్వేశ్వరరెడ్డి కన్నా వేస్తాం.
ఆయన మంచోడు కాదని టీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు వేస్తారా మరి అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా వేయమంటారు. ఎందుకని రంజిత్ రెడ్డికి? కానీ ఒక విషయం అన్న, ఏది కష్టకాలంలో వచ్చినప్పుడు ఎవరైనా కేసీఆర్ గారు ఉద్యమకారుడు కేసీఆర్ అంటాడు ఉద్యమకారుడు. కానీ ఈ రోజు పార్టీ ఆయన కష్టం వచ్చిందని ఎందుకు ఆ పార్టీ నుంచి అందరు బయట వెళ్ళిపోతున్నారు? అంతే ఉంటుంది అన్న, అది వేరే విషయం. కానీ మనం ఎందుకు వెళ్ళిపోతున్నారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు వెళ్ళిపోవడం, కేసీఆర్ హ్యాండ్ ఇవ్వడం అనేది టీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకోటి, కేసీఆర్ని ఎక్కువ తిడుతుంది ఎవరు? రేవంత్ రెడ్డి. కేసీఆర్ని తిట్టే వ్యక్తిత్వాన్ని చేతులు కలిపినందుకు ఇంకా రంజిత్ రెడ్డి మీద కోపం ఎవరికి? టీఆర్ఎస్ వాళ్ళకు. కాంగ్రెస్ వాళ్ళకు కూడా కోపం. ఎట్లా? ఈయన టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టేయడం. అప్పుడు వికారాబాద్ ఇప్పుడు ఎమ్మెల్యే ప్రసాద్ గారు ఉన్నారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని ఓడించడానికి సర్వశక్తుల కృషి చేయడం. ఎట్లనే అంటే ఇప్పుడున్న స్పీకర్ను ఎమ్మెల్యేలను ఈయన టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఓడించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలుకు బల్పం కట్టుకొని తిరిగిండు. ఆ టీఆర్ఎస్ వాళ్ళ మీద అంటే కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించినప్పుడు వీళ్ళందరూ ఎట్లున్నారు? మా సార్ను అంత టార్చర్ పెట్టిండు, మమ్మల్ని టార్చర్ పెట్టిండు, మమ్మల్ని కేసులు పెట్టిండు, ఈయన తీసుకొచ్చి చేయమంటే మేము వేస్తామా? అంత అవలాగలమా? ఈయన ప్లేస్ లో పట్నం సునీతారెడ్డి ఆమె కనుక చేవెళ్ళలు ఉంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి టఫ్ ఉండేది. ఎందుకంటే వాళ్ళు అక్కడనే వాళ్ళు లోకల్, అక్కడ పట్నం సునీతారెడ్డి తాండూరు చేవెల అది లోకల్ అయితే వాళ్ళకి గ్రిప్ ఉంది. కానీ రంజిత్ రెడ్డికి గ్రిప్ లేదు, మంచి పేరు లేదు. ఈ పట్నం సునీతారెడ్డి నుంచి టఫ్ ఉండేది. వాళ్ళకు పోయి వాళ్ళే తవ్వుకున్నారు. ఇప్పుడు పట్నం సునీతారెడ్డిది ఇటు మల్కాజ్గిరి ఎక్కడం వల్ల వాళ్ళు అక్కడ కూడా ఎవరికి పెద్దగా తెలియదు. వాస్తవం అట్లా రెండింటికి చేట రేవడైపోయింది. అంతే. అవునవును. ఇప్పుడు ఈ రకంగా చేవెళ్ళలో ఉంది. మోడీ మానియా కూడా పెద్ద మొత్తంలో జరుగుతుంది. ఉన్న క్యాండిడేట్లో కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మంచి వ్యక్తి అవడం, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండడం, ఇది ఇంకా టాప్ లెవెల్. కాబట్టి ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ మెజారిటీతో మహేశ్వరంలోనే అసెంబ్లీ సెగ్మెంట్ మహేశ్వరం ఉంటుంది మన సరూర్ నగర్ సైడ్, అటు సైడ్ ఒక 50,000 పైగా మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లా ఓవరాల్ కొండా విశ్వేశ్వరరెడ్డి తాండూరులో మెజారిటీ వస్తుంది. అట్లా షేర్లింగంపల్లిలో, రాజేంద్ర నగర్ లో కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మంచి మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా 2 లక్షల పైగా మెజారిటీతో కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ గెలిపోయే అవకాశం ఉంది. అది అడ్వాంటేజ్. రెండో స్థానంలో రంజిత్ రెడ్డి ట్రై చేస్తున్నాడు. రెండో స్థానానికి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటది. కానీ కొట్లాడు కాసన్ గణేశ్వర కొట్లాడు లేదు, కేసీఆర్ కూడా కొట్లాడదు లేదు. ఈ రంజిత్ రెడ్డికి అంటే ఈయన 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ కొద్దిమంది ఎంపీటీసీలను, సర్పంచ్లను, జడ్పీటీసీలను వీళ్ళందరినీ కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. లీడర్లను మంచిగా 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి కొందామని కొన్ని ఓట్లు వేయించుకుందాం అనుకుంటున్నారు. కాంగ్రెస్ లో అంటే కొంతమంది ముస్లిం ఓట్లు పడే అవకాశం ఉంది, కానీ హిందువులలో మాత్రం పెద్దగా రంజిత్ రెడ్డి మీద స్పందన లేదు. ఈ రకంగా చేవెళ్ళ పార్లమెంట్ ఇదే అండి. చేవెళ్ళ పార్లమెంట్ అయితే ఖచ్చితంగా మొదటి స్థానంలో మా పిఎంఆర్ టీవీ సర్వే ప్రకారం అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ ఫస్ట్ లీడ్ లో ఉంది. సెకండ్ లీడ్ లో రంజిత్ రెడ్డి ఉండొచ్చు. కాసాని 3వ స్థానం లేకపోతే 2వ స్థానంకు ఉన్నాడంటే మా సర్వే అయితే ప్రకారం 2 రోజులు ఉంది కాబట్టి. కానీ మీకు కూడా ఆ లోకల్ వాళ్ళు ఏదైతే చేవెళ్ళ ప్రజలు ఉన్నారో మీకు తెలిసిన మాకంటే ఎక్కువ మీకు తెలుసు కాబట్టి మీకు తెలిసిన ఎవరిని గెలుస్తారో చేవెళ్ళ నుంచి ఎవరు గెలుస్తారో ఖచ్చితంగా మీరు ఇచ్చేయండి. ఏదో కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా మీరు ఇచ్చేయండి. ఇట్లా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఇంకా మెరిట్ స్టూడెంట్లకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు ఇవ్వడం, అదే విధంగా నరేంద్ర మోడీకి దగ్గరగా ఉండడం. నిన్న కూడా మనం చూసినాం ఎల్బీ స్టేడియంలో నరేంద్ర మోడీ గారు పిఎం గారు మరి ఈయన దగ్గరకు పిలిచి జబ్బజట్టి సపోర్ట్ చేయడం, అంటే ఈయన గెలిస్తే కూడా మీ సెంట్రల్ మినిస్టర్ అయితే అవకాశం ఉందని. ఇట్లాంటివన్నీ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. బయోగ్యాస్ కు సంబంధించి ఆ తయారీకి సంబంధించిన కష్టపడడం, అట్లా 1 కాదు 2 కాదు ఈయన చేసిన పనులు చాలా ఉండవు. ఈయన ఎప్పుడు ప్రజల కోసం ఆలోచించడం అనేది అడ్వాంటేజ్ ఉంది. అసలు ఈయన తిరుగులేదని ఇప్పుడు పబ్లిక్ లో వెళ్ళిపోయింది. వీళ్ళు అసలు ప్రచారం కూడా మానేసారు. ఇండైరెక్ట్ గా గెలవలేదు అట్లా చేయాలి అనేది ట్రై చేస్తున్నారు తప్ప ఇంకేం లేదు. మోడీ ఉండడం అనేది కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి కూడా ప్లస్ పాయింట్. రంజిత్ రెడ్డికి ఏదంటే రాహుల్ గాంధీ పేరు ఎక్కువ చెప్పట్లేదు. తర్వాత కాసన్ జ్ఞానేశ్వరరావు విషయంలో కేసీఆర్ పేరు ఎక్కువ చెప్పట్లేదు. అట్లా ఉంది. ఇదంటే చేవెళ్ళ పార్లమెంట్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్